నమస్తే, వెల్కమ్ టు జిందగీ. ఇలా ప్రధానంగా ఏమేమి నడుస్తుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఏ స్టార్టప్ విలేజ్, హైదరాబాద్లో ఏ వార్ రూమ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం. ఏ యుగం పనిలేని ప్రపంచం, ఏ వ్యవస్థ రోబోలతో భవిష్యత్తులో 90% ఉద్యోగాలు, ఉపాధి కోత, సామాజిక ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పు, 3 వర్గాలుగా సరికొత్త విభజన, ఏ వ్యవస్థలో యజమానుల వద్దే 99% సంపద, 90% ప్రజలు పని లేని వారే, ప్రతి నెలా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, ఉద్యోగాలు పోవడం ఖాయమంటున్న గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఏ జఫర్ హింటన్. వచ్చే 5 ఏళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు కోతపడొచ్చని మెక్కిస్ని నివేదిక అంచనా. ఇక ప్రపంచం మొత్తం ఏఏ మీద ఆధారపడుతుందని చెప్పడం జరుగుతుంది. దాంట్లో హైదరాబాద్లోనే ఏ వార్ రూమ్ ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధమైనట్లు ఇక్కడ తెలుస్తోంది. అయితే ఏ వ్యవస్థ వల్ల ఆర్థిక వ్యవస్థకు కానీ ఇటు భారత వ్యవస్థతో పాటు ప్రపంచ వ్యవస్థకు కూడా కుదేలయ్యేటట్టు కనిపిస్తుంది. ఏ వ్యవస్థలో రోబోలతో భవిష్యత్తులో 90% ఉద్యోగాలు, ఉపాధి కోత అంట. అంటే 90% రోబోలతోటి ఏ వ్యవస్థతో ఉద్యోగాలకి పొందే అవకాశం ఉంది. అయితే నార్మల్గా 90% ఉద్యోగాలు వాళ్ళే చేస్తే భవిష్యత్తులో ఉపాధి కోత మానవునికి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఏ వల్ల మానవుడికి తన ఉనికిని కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఈ రోబో యుగం వచ్చే అవకాశం కూడా ఉంది. ఏతో దెబ్బలు పడుతుందని చెప్తుంది. అట్లాగే సామాజిక ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పు వస్తుంది. 3 వర్గాలుగా సరికొత్త విభజన చేస్తున్నాడు. ఇక ఏతో అటు సామాజికంతో పాటు ఇటు ఆర్థిక వ్యవస్థలో కూడా పెనుమార్పు వచ్చే అవకాశం ఉందని ఏ యుగం పనిలేని ప్రపంచంగా మారుస్తుందని ఇక్కడ ప్రధానంగా చెప్పబడుతుంది. ఏ వ్యవస్థలో యజమానుల వద్ద 99% సంపద, 90% ప్రజలు పనిలేని వారు అంటారు. ఇక ఏ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందంటే 90% అంటే ఒకరు ఇద్దరి దగ్గర మాత్రమే ఆ సంపద మొత్తం కూడుతుంది. మిగతా 90% మంది కూడా నిరుద్యోగ బారిన పడే అవకాశం ఉంది. ప్లస్ సంపదను కోల్పోయి అట్టడుగు స్థాయికు, పేదరిక దరిద్రెక్కు దిగువ స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. భారీ ఉద్యోగాలు పోవడం ఖాయమంటున్న గాడ్ ఫాదర్ ఆఫ్ జఫరీ హింటన్. ఏఐకి గాడ్ ఫాదర్గా చెప్పబడే జఫరీ హింటన్ కూడా భారీగా ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతుందని ఆయన ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. వచ్చే 5 ఏళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు కోతపడవచ్చని మెక్కిస్నీ నివేదిక ఒక అంచనా వచ్చింది. ఈ మెక్కిస్నీకి నివేదిక అనేది తన అంచనా చెప్పింది. అసలు భవిష్యత్తులో వల్ల ఏ మేరకు ఉద్యోగాలు కోల్పోతారని ఒక అంచనా చెప్పింది. ఇది ఎంతో దూరంలో లేదు, జస్ట్ రాబోయే 5 సంవత్సరాలలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతామని ఇక్కడ మెక్కిస్నీ నివేదిక అంచనా వేయడం జరుగుతుంది. దీంతో పాటుగా భారత్లో ఏఐ పవర్ హౌస్గా మారాలి, కేంద్రంలో ఏఐకు మంత్రిత్వ శాఖ ఉండాలి, మానవ పరిణామం క్రమంలో ఏఐ శక్తివంతమైన మలుపంటూ సీఎం రేవంత్ కూడా ఒక ప్రసంగం ఇచ్చిండు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో రేవంత్ ప్రసంగం ఇదంతా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో ఆయన ప్రసంగించడం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండో ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ అంచనా ప్రకారము కేంద్రం ఏఐ మంత్రిత్వ శాఖ ఉండాలని, కేంద్రంలోనే ఏఐకి ఒక శాఖను ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్న మంత్రిత్వ శాఖతో పాటు దాంతో అదనంగా రేవంత్ రెడ్డి ఏమంటుండంటే అదనంగా కేంద్రంలో ఏఐకి సపరేట్గా ఏఐకి మంత్రిత్వ శాఖ కావాలని అడుగుతుండు. మంత్రిత్వ శాఖను ఇచ్చి ఏఐని మొత్తం కంట్రోల్లో ఉండాలని, ఆ శాఖ కంట్రోల్లో ఉండే విధంగా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ఏఐ ఇంపాక్ట్ సమిట్లో రేవంత్ ప్రసంగం ఈ మాదిరి చేసిండు. అటు డిజిటల్ గవర్నెన్స్లో తెలంగాణ రోల్ మోడల్గా ఉంటుందంటూ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ అసలు ఇంకా ఆయన ఏమంటున్నాడు, తెలంగాణలో ఏ స్టార్టప్ విలేజ్, హైదరాబాద్లో ఏ వార్ రూమ్ ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండు. దాంతోపాటు కృత్రిమ మీద కేంద్రంలో ఏఐ కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అని సూచించారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో భారత్ మండలంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఓవరాల్గా ఏమంటుండంటే రాబోయే కాలంలో ఏఐదే ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వచ్చే 5 ఏళ్లలో ఒక పక్క మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పు తీసుకొచ్చే దిశగా ఏఐ పోతుందని చెప్తూనే సీఎం రేవంత్ ఏమంటుండంటే తెలంగాణలో వార్ రూమ్ ఏర్పాటు చేయాలంట. హెచ్వైడీలో ఏఐ వార్ రూమ్నే ఏర్పాటు చేయాలని ఆయన గ్లోబల్ ఏఐ సమ్మిట్లో ప్రసంగించారు. దాంతోపాటు ఆయనతో పాటు ఈ హైదరాబాద్లో పవర్ హౌస్గా ఏర్పాటు చేయాలని, భారత్ పవర్ హౌస్గా ఏర్పాటు చేయాలని, కృత్రిమ మీదనే ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని ఆయన చెప్పడం జరుగుతుంది. నిన్న ఏదైతే ఉందో
శుక్రవారం ఏఏ సమ్మిట్ ఢిల్లీలో ఏర్పాటు చేయగా దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించి ఏఐదే భవిష్యత్తు మొత్తం అని భవిష్యత్తులో ఏ కేంద్రంలోనే ఒక మంత్రిత్వ శాఖలు ప్రస్తుతం ఉన్న మంత్రి శాఖలు అదనంగా ఒక శాఖను ఏర్పాటు చేయాలని దాన్ని ఏ శాఖ కేంద్ర మంత్రి శాఖగా పెట్టాలని ఏ కంట్రోల్ మొత్తం ఆ శాఖ ఆధ్వర్యంలో ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక సూచన అయితే చేసిండు. క్రియేటర్ ఎకనామిక్ సెంటర్గా అంతవరకు ఏఐపెక్ సమ్మిట్లో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఈ మాదిరిగా ఉంది.